నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక అందమైన ముగ్గుతో పాటు ఒక చిన్న ప్రశ్న. అప్పుడు అలా చేసి ఉంటే ఇప్పుడు నా లైఫ్ ఇంకోలా ఉండేది అని మీరు ఎంతమంది ఎప్పుడో ఒక్కోసారి అనుకొని ఉండుంటారు. అసలు ఆ అప్పుడు అనే పదం వెనుక అసలు నిజం ఏంటో ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి వీడియోలో విషయం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోలో ఉన్న ముగ్గులు కూడా ఎలా ఉన్నాయి, ఏ ముగ్గు నచ్చింది, ఇంకెలాంటి ముగ్గులు కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో వీడియో టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన టాపిక్ ప్రయత్నం. అప్పుడు ఆ స్థలం కొని ఉంటే చక్కగా ఇప్పుడు ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే ఇప్పుడు ఒక రేంజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే, అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే, అప్పుడే అనే మాట ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు. ఈ అప్పుడులు అనేవారు వారు కన్న పగటి కలలు కావు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చేయలేదు సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చదులు పట్టకుండా హేతువుని, తర్కాన్ని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు. దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్నవారు అప్పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు. మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పనే చేద్దామనుకున్నారా? సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలు పెట్టండి. కేఎఫ్సి అయినా 12 ఏళ్ల వయసులో దాన్ని మొదలుపెట్టాడు తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే. అయితే ఒక్కసారి ఆలోచించండి. చూశారు కదండి, కేవలం 5 చుక్కలతో ఎంత సులభంగా 12 రకాల ముగ్గులను వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మనం మాట్లాడుకున్న ప్రయత్నం అనే విషయం గుర్తుంది కదా. గడిచిపోయిన గతం గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. అప్పుడు చేయలేకపోయినా పర్లేదు, ఇప్పుడైనా మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి ఈ 12 ముగ్గులలో మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అందమైన ముగ్గుల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోల్లో ఇంకొక చక్కని ముగ్గుతో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.